దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇది ఏ కాలం అన్నాము? లెంట్ కాలం. అంటే ఆధ్యాత్మికంగా మనం ఫలించే కాలం. ఈ ఫలించే కాలంలో మన మనసు, మన హృదయానికి, మన దేహానికి కాస్త వర్క్ చెప్పాలి. వర్క్ చెప్పడం ఏంటంటే మేలుకొల్పడం. అందుకని పెందల కాడ లేచే అనుభవం మనం కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చూడండి, నిడదోలు పట్టణాల్లో వాళ్ళకి ఇచ్చే టైమింగ్స్ వేరంట వాటర్, కానీ 4ంటికి ఎత్తున్నారంట మున్సిపాలిటీ వాళ్ళు. ఎందుకని? అందరూ ప్రార్థనకి అటు ఇటు వెళ్తూ ఉంటారు, ఈ లెంట్ టైం కాబట్టి. అలాగే నాడు ఒక టైము మనకి కేటాయించబడినప్పుడు ఆ లెంట్ కాలంలో మనం చాలా జాగ్రత్తగా చురుగ్గా వ్యవహరించాలి. ప్రైజ్ లార్డ్. చూడు, ఎంత ఒక విశ్వాసి బైబిల్లోని ఎంత పెందలకాడ సిద్ధపడిందో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 1వ వచనం, 20వ అధ్యాయం 1వ వచనం, 20వ అధ్యాయం 1వ వచనం. తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీయబడి ఉండుటను చూసి పెందలకాళ్ళు వేసింది ఒక స్త్రీ. పురుషుడా స్త్రీలా? ముందు వెళ్ళింది స్త్రీ వెళ్ళింది. ఆమె పేరు ఎవరో? మగ్దలేని. మరి పెందలకాడే. మరి లెంట్ టైంలో ఆదివారం అయినా శుక్రవారం అయినా ప్రార్థన కాలం కాబట్టి మనం కాస్త హోంవర్క్ చెప్పాలి, వర్క్ చెప్పాలి దేహానికి, మన మనసుకి. పెందలకాడు లేచే అనుభవాన్ని కలిగి ఉండాలి. యేసుప్రభు అదే అనుసరించారు. ఒక్కసారి ఆయన అలా అనుసరించారు కాబట్టి లెంట్ టైంలో 40 రోజులు ఉపవాసం చేయడానికి శక్తివంతుడయ్యారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, మార్కు 35వ వచనం. ఆయన వేకువజాము లేచి ఒక నిర్జన ప్రదేశానికి పోయి ప్రార్థన చేయ. చూసారా? ఏకాంత ప్రార్థన. పెందలకాడు లేచి అనుభవం. నిజంగా ఈనాడైనా సైన్స్ రీతిగా పెందలకాడు లేచేవాడు ఆరోగ్యంగా ఉంటాడు. కొంతమంది నిద్రపోతులు, సామరపోతులు, తిండిపోతులు వీటికి ముందే ఉంటారు. కానీ మనం పెందలకాడు లేచేటువంటి అనుభవం కలిగి ఉంటాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో దేవుని వాక్యం 7వ అధ్యాయంలో 25-26 వచనాలు. ఇర్మియా గ్రంథం 7:25-26 వచనాలు. అక్కడ మనం చూస్తున్నాం దైవ ప్రవక్తల్ని, యాజకుల్ని, సేవకుల్ని ఆయన పెందలకాడ మేలుకొల్పి ప్రజలకి వాక్యం చెప్పటానికి సిద్ధపడుతున్నాడంట దేవుడు. ఆ సేవకులందరినీ మీ యొద్దకు పంపుతూ వచ్చి తిని వారు నా మాట వెనకయే ఉన్నారు, ఆ చెవి యొక్కకే ఉన్నారు. చాలు. కాబట్టి నా సేవకులను, నా ప్రవక్తలను పెందలకాడ మీద. ఇది రేపు శుక్రవారంగా, రేపు ఆదివారం కదా, దేవుడు నన్ను మేలు కొలుపుతాడంట. చప్పలు కొట్టండి. మిమ్మల్ని కూడా మేలు కొలుపుతాడు. అర్థమైందమ్మా? మిమ్మల్ని కూడా మేలు కొలుపుతాడు. నిద్రే ఏ నిద్ర అది? చెప్పండమ్మా. నిద్రలు చాలా రకాలు ఉన్నాయి. గాఢ నిద్ర ఉంది, ముద్దు నిద్ర ఉంది, దొంగ నిద్ర కూడా ఉంది. తప్పించుకుంటాను, పనులు తప్పించు చాలా దొంగ నిద్ర వేస్తారు. మా అక్కలు వేసింది చేసుకోండి, నాకెందుకులే, నేను పడుకున్నట్టు దప్పుడు కప్పుకున్నాను అనుకుంటే ఎలా ఉంటుందా? లిగిస్తే ఏదైనా తప్పు, ఏదైనా పని చెప్తారేమని. తిండికి ముందుంటారు, పనికి దొంగ, తిండికి. కాబట్టి అన్నిటికీ ముందు ఉంటారు. కానీ ఇటువంటి చాలా జాగ్రత్త. ఆ పిల్ల నిద్ర అవుతుంది అంటారు, ఉట్టిదే. అందుకే నాడు నిద్రను చేయించాలి. ప్రైజ్ లార్డ్. యేసుప్రభు అక్కడ ప్రార్థన చేస్తారు, నిద్ర అవుతున్నారు. ఎవరు? పేతురు, యాకోబు, యోహాను. అందుకే నిద్రపోతున్నారా అని యేసుప్రభు వాళ్ళు మేలుకొల్పాడు. అలాగే నాడు పెందలకాడు లేచేటువంటి నా సేవకుల్ని, నా ప్రవక్తల్ని నేను పెందలకాడు లేపి మధ్య పంపుతున్నాను. మీరు వాళ్ళ మాట వినకపోతే అని దేవునికి వాక్యము తెలియపరచబడుతుంది. 7వ అధ్యాయం 24, ఇర్మియా గ్రంథం 7:24, 7వ అధ్యాయం 24 వచనము. కాని వారు నా పలుకులు ఆలింపలేరు, నాకు విధేయులు కాలేదు, మొండితనముతో
తమ దుష్ట హృదయం ప్రకారం తాము నడిచితిరి, నా చెంతకు రాక నా నుండి వైదొలి. 14 అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలోని 14:10 వచనం నుండి 14:10 నుండి 14:10 నుండి ఇర్మియా గ్రంథంలోని యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, ఈ జనులు వారిని చాలు. కాబట్టి వాళ్ళు ఎలా చేస్తుంటే వాళ్ళ ప్రార్థనలు వాళ్ళ కార్యక్రమాలు అంగీకరించడని 7వ అధ్యాయం 20 వచనం ఇర్మియా 7:20 7వ అధ్యాయం 20 వచనంలో కనుక యావే ప్రభుడైన నేను నా ఉగ్ర కోపముని కుమరించును, ప్రజల మీదని పశువుల మీదని ఎడ్ల మీదని. చూసారన్నా, మీరు నా మాట ఉంటుంది కాబట్టి ఏం చేస్తాడు, మనకు సోర్సెస్ ఆదాయాలు మనం కష్టపడితే ఏ పక్క నుంచి రావాలో అట్లా అరికడతాడు, అట్లా ఆపేస్తాడు. అది పశువుల మీద, పంటల మీద, వృక్షాల మీద తన కోపాన్ని చూపిస్తాడు. అందుకే దేవుని మాట వినకపోతే ఈ నష్టాలు ఉన్నాయి. అర్థమవుతుందా? మనకు ఆలోచన ఉంది, ఆలోచన జ్ఞానం ఉంది, ఆరోగ్యం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, కుదరదు. ఆయన మనం ఏదైతే మనం పొందాలనుకుంటామో దాన్ని కాస్త సెన్సార్ చేస్తాడు. ఆ సెన్సార్లో మనం అందుకని కత్తిరించి సరిచేస్తాడు. అందుకని దేవుని మాట వినకపోతే మనం చాలా నష్టపోతామని ఈ లెంట్ టైంలో మన పెందల కాళ్ళు ఇచ్చి ప్రార్థన కోసం ఆరాటపడాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 33వ వచనం 32:33 32వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటున్నాడు? వారు తమ ముఖముని నా వైపు త్రెప్పరైతిరి, నేను వారికి నిరంతరము బోధించుచుండినను, నా ఉపదేశముని ఆలింపలేదు, నేర్చుకొనలేదు. వారు నా పేరు పెట్టబడిన దేవాలయమును తమ విగ్రహములను అది. కాబట్టి ఇలాగా మీరు అలాగా చేయటం వలన అమంగళం అని పాడు చేస్తున్నారని, దేవుని ఆలయంలో జరిగే కార్యక్రమాలకి హాజరు కాకపోతే నువ్వు పాడు చేస్తున్నావు అంటున్నాడు. అది ప్రతి వారికి సరైన విద్యం, ప్రతి ఒక్కరు కూడా విధేయులయ్యాలి. అవిధేయత మార్గం వెళితే మనకి కష్టాలు, శ్రమలు, బాధలు వస్తాయి. విధేయించమని దేవుని వాక్యము మనకు తెలియపరచబడుతుంది. ప్రైజ్ లార్డ్. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 14-15 వచనములో ఇర్మియా గ్రంథం 6:14-15 వచనములు 6:14-15 వచనాలు. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు పైపైన మాత్రమే